బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాన్స్జెండర్స్ ఆందోళన చేశారు. తమ సమస్యలపై విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హేళనగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ఇంతకుముందు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయ నాయకులు కానీ మినిస్టర్స్ కానీ మా గురించి గుర్తించలేదు కూడా. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అలాగే అసెంబ్లీలో మన శ్రీధర్ బాబు గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒక సమాజంలో మమ్మల్ని ఒక గుర్తింపు తెస్తే ఇదే హరీష్ రావు ఎక్స్-పార్టీ హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని చూసి మా గురించి పేరు తీయటం, ట్రాన్స్జెండర్ అనే వ్యక్తులని పేరు తీయటం వల్లనే వాళ్ళు అందరూ నవ్వటం మాకు అసహ్యం అనిపించింది, సిగ్గుచేటు అనిపించింది. గత 10 సంవత్సరాలలో మమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి అదే ఆర్టీసీ బస్సులలో కానీ మహిళలతో సమానంగా మమ్మల్ని గుర్తించి కూడా ఫ్రీ బస్సులు కూడా మమ్మల్ని ప్రతి పథకాలలో కూడా మాకు గుర్తించి మాకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అన్నిట్లో మమ్మల్ని ఈక్వల్గా గుర్తించడం వలన మాకు ఎన్నో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటే కూడా ఎక్స్-పార్టీ వాళ్ళు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని అసహ్యంగా మమ్మల్ని చూసి నవ్వడంతో మాకు సిగ్గు చేయటం అనిపిస్తుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు నీతు. నేను మాతృశయ ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ని, ప్రెసిడెంట్ని. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. గత ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా కూడా మమ్మల్ని గుర్తించలేదు. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా మా ట్రాన్స్జెండర్స్ వారిని గుర్తించి ఒక 38 మందికి మాకు ట్రాఫిక్ వాలంటీర్స్గా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైతే మహిళలకు ఇస్తున్నటువంటి అన్ని పథకాలలో మమ్మల్ని సభ్యత్వం చేసి మాకు అన్ని హక్కులను కల్పించి మహిళలతో పాటు సమానంగా మమ్మల్ని గుర్తించడము, మాకు గ్రూప్స్ ఫామ్ చేయడము, అలాగే మాకు బ్యాంక్ ద్వారా లోన్స్ వచ్చేలా చేయడము, ట్రైనింగ్స్ కల్పించడము, జాబ్ అవకాశాలు ఇవ్వడము అవన్నీ కూడా చేస్తూ ఉంది తెలంగాణ గవర్నమెంట్. అలాంటి సిచ్యువేషన్లో నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మా ఏదైతే ఉందో మా గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు